అద్భుతమైన సమయాన్ని మనం కలిగి ఉన్నాం. కొద్దిగా మనకేమవుతుందంటే ఆలస్యంగా అవుతుంది. ఆలస్యం కాకుండా త్వరగా వచ్చే ప్రయత్నాలు మనం చేద్దాం. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అందరూ కూడా వాక్యం చూద్దాం. మరి ఈరోజు నిర్ణయించబడిన లేఖనాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అందరూ తీయాలని కోరుతా ఉన్నాను. 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మనము 16వ వచనం నుండి 33వ వచనం వరకు ఈరోజు మన ధ్యానాంశముగా ఉంటుంది. కనుక ఈ ధ్యానాంశంలో ఎవరు కూడా మరి అశ్రద్ధగా ఉండొద్దని కోరుతా ఉన్నాను. రైట్, మంచిది. అపోస్తలుడైన పౌలు, అందరూ చూడండి, అందరూ నా మాట వినండి ఒకసారి. సంఘములో సేవకుడు, అందరూ వినాలి, అందరికి ఒకసారి చూడండి, వాక్యం కంఠము. సంఘములో సేవకుడు, పరిచర్య చేసే దైవజనుడు, సంఘ కాపరి, సంఘములో సేవకుడుగా పరిచర్య చేసే సంఘ కాపరి మీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అది మీకు క్షేమం. అర్థమైందా? మన కొరకు నియమించబడిన సంఘ కాపరి మన కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అది మనకు క్షేమం. కానీ మన వలన కన్నీరు కారుస్తే అది మనకు శాపం. నా పదం మీకు అర్థమైంది అనుకుంటా. మరొకసారి చెప్తాను. మనకు నియమించబడిన ఏ సంఘ కాపరైనా మీ సమస్యల కొరకు, దేవుని పిల్లలైన వారి సమస్యల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అది మనకు క్షేమం. కానీ మన వలన దైవజనుడు కన్నీరు కారుస్తే అది శాపం. కనుక ఏ సంఘములోనైనా మీకు నియమించబడిన సంఘ కాపరి అయినా, సంఘ నాయకుడైనా, వాక్యం ప్రకటించడానికి ఇక్కడ నిలబడ్డ ఏ దైవజనుడైనా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం, ఆయన స్వరాన్ని విందాం. దేవుడు తన వాక్కు చేత మనతో మాట్లాడుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు కన్నీళ్లు కార్చాడు. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు 5 సందర్భాల్లో కన్నీళ్లు కార్చిన సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. అపోస్తలుడైన పౌలు చాలా పరిచర్య చేశాడు. ఇప్పటిదాకా పాస్టర్మ గారు చెప్తూ సాక్ష్యం చెప్పారు. ఎన్నో శ్రమలు మేము అనుభవించాం అని వారు చెప్తూ వచ్చారు. అది వాస్తవం ప్రియులారా. చూడండి, అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవాన్ని మీతో మాట్లాడాలని అపోస్తలుడైన పౌలు సంఘములో 5 సందర్భాల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఎందుకు అంటే సంఘ క్షేమం కొరకు, సంఘ బిడ్డల క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో ఉన్నవారు వాక్యాన్ని నేర్చుకోవడానికి, సంఘములో ఉన్నవారు స్వస్థత పొందడానికి, సంఘములో ఉన్నవారు వృద్ధిలోకి రావడానికి అపోస్తలుడైన పౌలు చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఆయన చేసిన పరిచర్యలలో చాలా తక్కువ. నాకుండే ఒక ఆశ ఉండే, అపోస్తలుడైన పౌలు ఆయా ద్వీపములలో పనిచేశారు. ద్వీపాలు అంటే ఏమంటారు? వాటిని ఐలాండ్స్ అంటారు కదా. ఐలాండ్స్లో పనిచేశాడు. ప్రయాణాల్లో తిరుగుతూ వచ్చాడు. అనేకమైనటువంటి చోట్ల, అనేకమైన ఐలాండ్స్లో వారు పనిచేస్తున్నప్పుడు ఆ ఐలాండ్స్లో అనేకమైన శ్రమలు ఆయన అనుభవిస్తూ వచ్చాడు. కనుక ఈ సందర్భంగా ఈరోజు సంఘము తెలుసుకోవలసిన, అపోస్తలుడైన పౌలు సంఘము కొరకు కార్చిన కన్నీళ్ళు 5 సందర్భాలు మీకు గుర్తు చేసి నేను వాక్యోపదేశం ముగిస్తాను. మనము కూడా సంఘ అభివృద్ధి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మనకు ఎప్పుడు కన్నీరు కారుస్తామంటే చాలాసార్లు ఏదన్నా బాధ, ఇబ్బంది, ఇరుకు కలిగినప్పుడు మాత్రమే మనం కన్నీరు కారుస్తాం. క్షేమంగా ఉన్నప్పుడు కూడా సంఘము కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూద్దాము,
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుండి ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు యొక్క పరిస్థితి కానీ స్థితిగతి కానీ ఎలా ఉందో దయచేసి వాక్యం చదివేవారు ఎవరైనా సరే తప్పక మైకును అవలంబించి చదవాలి. అలా చదవకపోతే వాక్యం చదవద్దు. జాగ్రత్తగా కంపల్సరీ మైక్ తీసుకోవాలి, మైకులు చదవాలి. ఎందుకంటే మీ వాయిస్ మరి చరవాణి ద్వారా అనేకులు వింటున్నారు, అనేకులు మనకి ఇవ్వబడినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా వారు ఫాలో అవుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు. కనుక మీ స్వరం అక్కడ రికార్డ్ అవుతుంది. మీరు చదివే ప్రతి మాట కూడా దేవుని యొక్క లెక్కలోకి వస్తుంది. కనుక జాగ్రత్తగా మైక్ తీసుకొని చదవాలి. 26వ వచనం నుండి చదవాలని కోరుతా ఉన్నాను. అనేక పర్యాయములు, అందరూ చూడాలి, అనేక పర్యాయములు ప్రయాణములలోను ఆపదలలోను మెల్లగా నెమ్మదిగా ఒక్కొక్క పదాన్ని ఆలోచన చేస్తూ చదవాలని కోరుతా ఉన్నాను. ప్రయాణములోను ఆపదలలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైనను ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైనను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములోను ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, సముద్రపు ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను, సహోదరుల వల్ల ఆపదలోను, ప్రాసముతోను కష్టముతోను ఉంటించాలి. ఎన్ని అనుభవాలు అపోస్తలుడైన పౌలు ఎదుర్కొన్నాడు. ఇక్కడ గమనించండి ఒకసారి. నేను కొన్ని మాటలు చెప్పిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చదువుదాం. ఈ 26వ వచనంలో చూస్తే ఆయన చెప్తున్నాడు ఎన్ని శ్రమలు అనుభవించాడు. సేవ అంటే కష్టము, పరిచర్య అంటే చాలా కష్టం. పరిచర్య అంటే దేవుడు పిలిచినటువంటి ఈ సేవ చేయాలి అంటే ఆషామాషి కాదు ప్రియులారా. అంత సులువుగా ఈ పరిచర్య చేయడం అంటే అంత సులువు కాదు. నిజంగా దేవుణ్ణి పిలుచుకున్నటువంటి బిడ్డలకు ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని ఇరుకులు వస్తాయో అపోస్తలుడైన పౌలే మనకు నిదర్శనంగా ఉన్నాడు. చూడండి, ఆయన చెప్తున్నాడు ఎన్ని బాధలు అనుభవించాడో. అంటున్నాడు అనేక పర్యాయములు ప్రయాణములోను. ఈ ప్రయాణాలు నాకైతే నాన్ స్టాప్ ప్రయాణాలు ఉంటాయి. నేను కూడా అప్పుడప్పుడు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తెలియకుండా అలసిపోయి డ్రైవర్ను మనం ఏర్పాటు చేసుకున్నంత మనం ఇంకా ఎదగలేదు కనుక నేనే డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో కొన్నిసార్లు నా శరీరం అలసిపోయి కూడా నిద్రపోయి ప్రమాదాలను దేవుడు తప్పించాడు. ప్రయాణాల్లో రాత్రంతా కూడా మేము ప్రయాణం చేసి రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో గడిపి ఆన్లైన్ ప్రేయర్లు చేసుకొని అనేక మార్లు మరి విజయవాడ, కోదాడ, అనేక ప్రాంతాలు, హైదరాబాద్ పట్టణాల్లో సువార్త చెప్తూ వచ్చాం. అంటే దేవుని సేవలో ఎన్ని ప్రయాణాల్లో ఇబ్బందులు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ప్రయాణంలోను, నదుల వలనైనా ఆపదలోను. మేము ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు, షిప్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎన్నిసార్లు నదిలో వెళ్తున్నప్పుడు మాకు ఇక్కడ నుండి చెన్నై నుండి అండమాన్ నికోబార్ దీవులు వెళ్ళడానికి ఒక్క పడవలో 3 రోజుల ప్రయాణం. దాదాపుగా 1000 నుండి 2000 మంది అందులో ప్రయాణం చేస్తే ఆ టికెట్ ఎక్కేటప్పుడు ఆ టికెట్ మీద వెనకాల ఉంటుంది, అంటే చచ్చిపోతే మాకు సంబంధం లేదని ఉంటుంది. ఎందుకంటే ఆ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత, ఆ నదిలోకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు ఆ ఓడ గమ్యానికి చేరుతుందో లేదో తెలియదు. అట్లాంటి పడవలో ఎన్నిసార్లు అమ్మగారు, నేను, మా పెద్ద బాబు చిన్నగా ఉంటే వాడిని ఎత్తుకొని ఆ ఓడలో ప్రయాణం చేశాం. సముద్రంలో మేము మెయిన్లాండ్లో దిగి మళ్ళీ అక్కడి నుండి ఒక 200 కిలోమీటర్లు మేము వెళ్ళడానికి మళ్ళీ చిన్న చిన్న బోట్లల్లో వెళ్ళేది. అప్పుడు నాకు అనిపించేది, ఎక్కడి తెలంగాణ రాష్ట్రం, ఎక్కడి అండమాన్ నికోబార్ దీవులు, ఎక్కడ ప్రాంతానికి మేము వెళ్ళాం, మా భాష కాని ప్రాంతం,
మా ప్రాంతం కాని ప్రాంతం, అక్కడికి మేము వెళ్ళిపోయి ఒక బోటు కాదు, ఒక పడవలో నుండి మేము దిగి, ఆ షిప్లో నుండి దిగి మళ్ళీ ఇంకో బోట్లోకి వెళ్ళి, మళ్ళీ అక్కడ నుండి ఇంకో బస్సు ఎక్కి, ఆ బస్సు కూడా బోట్లోకి వెళ్ళి, బస్సు మనుషులను ఎక్కించుకొని మళ్ళీ గమ్యానికి చేర్చి, అంటే ఇక నేను ఈదినా కానీ రాలేనంత దూరం వెళ్ళిపోయాను. అక్కడ ఓ 5 నెలలు లేను, ఓ 2 నెలలు లేను, 7 సంవత్సరాలు ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7 సంవత్సరాలు, చెప్పలు కొడదాం. 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఏదో ఒక సంవత్సరం మేము లేచొత్త పోయేస్తుంటారా సూతా ఉంటారా? నేను హైదరాబాద్ పోతే ఎప్పుడింటికి పోతున్నా, షావురిపేటలో పడుతున్నా, ఇంట్లో పడుతున్నా అని ఉంటారు. ఏడికి పోతారా ఒక చెట్టు. సేవ అంటే అంత ఆశమాసి కాదు. పాస్టర్ అమ్మమ్మ గారు ఏమన్నారు తెలుసా? నన్ను ఈ రేబర్తి అబ్బాయికి మా మన్మరాలను అనవసరంగా ఇచ్చాం. ఎందుకు తెలుసా? 5 రోజులకు తీసుకుపోయాడు, 7 సంవత్సరాలకు తీసుకొచ్చాడు. అటే చంపితే ఏం చేసేది అంటే సేవ. వివాహమైన 5 రోజులకి ఇంట్లోకి వెళ్ళిపోయాం మేము సేవ చేయడానికి. ఇద్దరం ఒకటే జత బట్టలు తీసుకొని మేము బయటికి వెళ్ళినామంటే, మళ్ళీ మా ఇంటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మా తల్లి గారింటికి 7 సంవత్సరాలకు వచ్చాం. ఎంత ప్రయాసం, ఎంత కష్టం ఉండాలి. మాతోటి వండుకునే గిన్నెలు తీసుకుపోలే, మాతోని సోఫాలు తీసుకుపోలే, మాతోని బెడ్లు పరుపులు తీసుకుపోలే. మేము కొంచెం పోయింది మా యొక్క బ్యాగులో 2 జతల బట్టలు, ఒక బైబిల్ మాత్రం తీసుకొని పోయాం. ఎన్ని మారులు చీకట్లల్లో మేము ప్రయాణం చేశాం, ఎన్ని మార్లు దోమలున్న రూములలో మేము పడుకొని దేవుని సేవ చేశాం. 20 సంవత్సరాలు అయింది మా వివాహ వ్యవస్థలో. ఈరోజు సంఘంతో ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు దేవుడు నాతో మాట్లాడి. ప్రయాణములో నదులలో, ఆ నదులలో ఒక్కొక్కసారి మా ముందు వెళ్ళిన పడవ మునిగిపోతుంది. మళ్ళీ నేను నెక్స్ట్ వెళ్దామంటే మళ్ళీ మేము ఏడ మునిగిపోతామంటే, ధైర్యం చేయి పో. అప్పుడు అందులో ఎక్కి నడిపించు నావా నడి సాంద్ర మునదేవా. ఈ ట్యాంక్ బండ్కి వెళ్ళి గరై ఇంకా బోట్లు ఎక్కురా అంటే, నేను చచ్చిపోతాను నా పనికి తీసుకొచ్చినావా అంటారు. మన చిన్న బోట్, కానీ ఒక్క బోట్లో 3 రాత్రులు 3 పగులు ప్రయాణం చేయాలి మేము. అంత కష్టం. భాష రాదు, వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకు రాదు. కానీ కామన్ లాంగ్వేజ్ హిందీ మాట్లాడుతూ ఉంటారు, తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. అనేక సార్లు అపోస్తులైన పౌలు అనుభూతిని నేను ఎదుర్కొన్నాను. నదుల వలనైన ఆపదలోను, ఇంకా ఏమన్నాడమ్మా చదవండి. తర్వాత దొంగల వలనైనా ఆపదలోను. ఓ రోజు నాకు ఇప్పటికి గుర్తు, ఒకరోజు నా కుమారుడు, నేను ఇక్కడ మెదక్ దగ్గర ఉన్నటువంటి దొమ్మాట అనే ఒక విలేజ్కి మేమేమో. దొమ్మాట, మీరు ఎప్పుడన్నా మెదక్ దగ్గర ఉంటే దొమ్మాట అనే విలేజ్. అప్పుడు నాకు బెలీనో వెహికల్ ఉండే, బ్లూ కలర్ కారు ఉండే. ఎంతమంది తెలుసో ఆ కారులో మేము ఆల్ నైట్ ప్రేయర్ చేసి తిరిగి వస్తున్నాం. దాదాపుగా అక్కడ వాక్యం ముగించుకొని రాత్రి 1 గంటకు వాక్యం అయిపోయింది. 1 గంటకు నేను ఆ మ్యాప్ పెట్టుకొని మళ్ళీ తిరిగి జనగామకు ప్రయాణమయ్యాను. కానీ గూగుల్ మ్యాప్ ఏం చేసిందంటే నన్ను ఒక భయంకరమైన అడవిలోకి తీసుకెళ్ళింది. ఆ అడవి ఎంత అడవి అంటే అసలు ఇక మార్గం ఎండ అవుతలేదు, పోయినా కొద్ది పోతుంది. కారులో పెట్రోల్ అయిపోయింది, టైరు పగిలిపోయింది. రాత్రి 2:30-3 గంటలకు అడవిలో ఆగిపోయాం. ఆ పగిలిపోయిన టైరు నాకు తెలియలే, అలానే స్పీడ్ వచ్చేసాను. కొద్ది దూరం వచ్చిన తర్వాత బాగా ఇలా ఆ వెహికల్ ఇలా శబ్దం చేస్తుంటే చూస్తే ఆ టైర్ అంతా కూడా పగిలిపోయింది. ఎవ్వరు లేరు, చిమ్మని చీకటి. మా చిన్నబాబు ఒకడు ఉన్నాడు, వాడికి పాటలు పెట్టి సౌండ్ పెట్టి లైట్ పెట్టి, నాన్న నువ్వు దిగులు పడకు, దేవుడు మనతో ఉన్నాడు. ఆ 2:30 గంటలకు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్న ప్రభు, ఈ అడవి ఎక్కడున్నావో కూడా తెలుస్తలేదు మాకు.
ఒక గ్రామము, ఒక చిన్న గ్రామం వచ్చింది, వెళ్ళిపోయింది. ఇక దాన్ని దాటేసి వచ్చినాం, కానీ ఎక్కడున్నాం తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రి ఆ గ్రామానికి, మేము ఉన్నటువంటి గ్రామానికి దగ్గరలో ఈ జనగామలో ఎప్పుడో ఒకసారి నాకు పరిచయం అయ్యాడు ఆ గ్రామంలో ఉన్న ఎంపీటీసీ గారు. ఆయన నంబర్ నేను ఫీడ్ చేసుకుంటే దొరుకుతుందా లేదా అని ఆ 2 గంటల రాత్రి నేను ఫోన్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఫోన్ ఎత్తిండు. నాకు అర్థం కాలే, అయ్యా ఏంటయ్యా ఇంత తొందరగా ఫోన్ ఎత్తారంటే, అయ్యా ఇప్పుడే కొంతమంది వచ్చి మాట్లాడిపోయారు, ఈ గ్రామాల్లో ఉన్న నాయకులు మంచి మంచి పని చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అయ్యా నేను పాస్టర్ గారు నేను గుర్తుపెట్టాను, అయ్యా నాకు గుర్తుంది పాస్టర్ గారు, మీ నెంబర్ ఉంది నా దగ్గర అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. అయ్యా ఈ అడవిలో ఆగిపోయాను, ఈ అడవి ఎక్కడుందో తెలియట్లేదు, మరి ఇది ఏంటి అని అంటే, నీ చుట్టుపక్కల ఏమేమి గుర్తుందో చెప్పు అన్నాడు. నువ్వేమేమి దాటిపోయా వచ్చావో చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాను, అయ్యా ఒక చిన్న ట్యాంక్ ఉంది, అది దాటేసి వచ్చాను, పలానా రూట్లో వచ్చాను అంటే, మీ కారులో నెమ్మదిగా కూర్చోండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అక్కడంతా కూడా మీరు కారు డోర్ ఓపెన్ చేయకండి, మీరు ఓపెన్ చేస్తే అది అడవి, అక్కడికి వెళ్ళి పులులు వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడికి వెళ్ళి భయంకరమైన జంతువులు వచ్చాక మీరు చక్కగా అడవిలోకి వెళ్ళిపోయారని చెప్పాడు. మళ్ళీ వెనుకకు వద్దామా, ఒక్క వెహికల్ వస్తలేదు, వెనుకకు చూస్తే చిమ్మన చీకటి, మీరు అందులో కూర్చోండి, మీ కారు డోర్ మాత్రం ఓపెన్ చేయకండి అన్నాడు. నేనేమో బాబుని లోపల పెట్టి నేను బయటకు వచ్చి ఫోన్ చేస్తూ ఉన్నా. ఆ లొకేషన్ పెట్టండి అన్నాడు. లొకేషన్ పెడితే ఆ రాత్రి లొకేషన్ పట్టుకొని ఆయన మధ్యరాత్రి ఒక 4 తీసుకొని, కర్రలు తీసుకొని నా కొరకు వచ్చాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడరా. మరి టైర్ పంచర్ అయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? మరి టైర్ పంచర్, దాన్ని మారుస్తామంటే పంచర్ చేసే వాళ్ళందరూ చక్కగా మద్యపాన ఆసక్తులు కదా, అందరూ కూడా తాగేసి నిద్రపోయారు. ఎవరన్నా రమ్మంటే రాలే. తాను ఏం చేశారో తెలుసా, ఒక అన్య జనాంగం కలిగిన బిడ్డ నా కొరకు ఆ కింద అంగి ఇప్పేసి, కింద పడుకొని దాన్ని ఇప్పేసి, ఆ టైర్ని ఇప్పి ఏం చేశాడు, మళ్ళీ ఇంకో టైర్ ఫిట్ చేసి ఆ రాత్రి మేము ప్రయాణం అయ్యొచ్చాం. ఎన్ని ఆపదలో, ఎన్ని రాత్రులు దొంగల వల్ల కలిగినటువంటి ఇబ్బందుల గుండా మేము వెళ్ళాం. మేము వచ్చినప్పుడు ఇక్కడ చుట్టూ కాంపౌండ్ లేదు. ఈరోజు నా 20 సంవత్సరాల వైవాహిక జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాం. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇక్కడ చుట్టూ కాంపౌండ్ లేదు, పొలాలు ఉన్నాయి. ఇక్కడ చక్కగా పశువులను కట్టేసేది. ఇక్కడ ఒక పెద్ద తుమ్మ చెట్టు ఉండేది, మంచిగా ఇక్కడ ఒక యాప చెట్టు ఉండేది, చెట్లతో ఆహ్లాదకరంగా ఉండేది. నాకు జామ చెట్టు ఉండేది, చాలా మంచిగా ఉండేది. కానీ మన ఊర్లో ఎప్పుడైనా దొంగలు పడతారు అనేది ఏమన్నా, శామరిపేటలో దొంగలు పడేమో కానీ చెప్పిన వాళ్ళే దొంగలు అయినట్టు అనిపించేది నాకు. అంటే ఎవరన్నా ఎప్పుడన్నా వచ్చి దొంగలు పడతారంటే, ఇక్కడ చుట్టూ కాంపౌండ్ లేదు ప్రభు, ఏం చేయాలి? పాస్టర్ మరేమో బక్క ప్రాణి, ఆమెకు బలం ఉండదు, భయపడుతుంది. ఆ చిన్నవాడిని మోజెస్, ఇప్పుడు జోసఫ్ పిల్లలు ఎట్లున్నారో అట్లనే ఉండేది నా పిల్లలు. ఇంకా మా చందు ఇంకా చాలా చిన్నగా ఉండేవారు, అతనికి ఒక పిలక జుట్టు ఉండేది. అప్పటికి ఇంకా ఎంటికలు తీయలే మేము. ఆయన ఎంటికలు ఎక్కడ తీసాం అనుకున్నాం, కటింగ్ షాప్లో. హల్లెలూయా. మేమేం ప్రత్యేకంగా ఏర్పరచుకోలేదు, కటింగ్ షాపులో ప్రేయర్ చేసాం, తీసేసాం. ఆ చిన్నవాడిని వేసుకుని మేము ఎక్కడున్నప్పుడు అనేక మార్లు దొంగల వలనైన ఆపదలలో దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ సందర్భంలో నా సంఘ బిడ్డలు నేను అభినందిస్తున్నాను. ఎందుకు తెలుసా, ప్రతి విషయంలో కూడా వారికి కలిగిన దాంట్లో నాతో నిలబడ్డారు. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. నాతో నిలబడ్డారు, నేను అభినందిస్తూ ఉన్నాను. కనుక అపోస్తుడైన పౌలు ఎన్ని దొంగల వలన ఆపదలోనూ, చదువుదాం మళ్ళీ చదువుదాం అందరూ కూడా. 26వ వచనం, దొంగల వలన ఆపదలోనూ స్వజనుల వలనైన ఆపదలు. స్వజనులు, సొంత జనుల వల్ల కూడా కొన్ని ఆపదలు వస్తాయి. పరిచర్యలో స్వజనులు అందరూ సహకరిస్తారని అనుకోవద్దు. మన సొంత వారే కొన్నిసార్లు మనకు సహకరించరు. అన్యజనుల వలన ఆపదలు ఎన్నేక సార్లు ఇక్కడ అన్యజనుల వల్ల కూడా ఆపదలు ఎదుర్కొన్నాం మేము. ఎన్ని ఆపదలు, అన్యజనుల వలన ఆపదలోను
పట్టణముల ఆపదలోను పట్టణములలో ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్ర ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలు ఓ, ఉంటాయి. ఇదైతే చాలా ప్రమాదం. కనుక అపోస్తుడైన పౌలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు. కనుక అపోస్తుడైన పౌలు కన్నీళ్లు విడిచెను. 5 సందర్భాలు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఈరోజు కూడా నేను కూడా రోజు మీ కొరకు పెందల కడ కంపల్సరీ లేచి 3:30-4 గంటలకు లేచి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటాను. 5 గంటలకు చాలామంది జూమ్లో యాడ్ అవుతూ ఉంటారు. కానీ ఈ 14 ఏళ్ళు కూడా నా మోకాళ్ళ ప్రార్థన ఈ మందిరంలో ఉంది. చెప్పలు కొడదాం, మోకాళ్ళ ప్రార్థన అందరి కొరకు ప్రతినిత్యం ఈ జూమ్ లేక ముందు కూడా ఈ మూల తిరిగి ప్రార్థన చేసేవాడిని. ప్రతి కుటుంబాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేసేవాడిని. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాడు. అపోస్తుడైన పౌలు కూడా సంఘం కొరకు ఇలా ప్రార్థన చేసేవాడట. అపోస్తుడైన పౌలు కన్నీళ్లు విడిచిన మొదటి సందర్భం 11వ అధ్యాయము, ఇదే 11వ అధ్యాయము 28వ వచనము చూద్దాం. మొట్టమొదటి సందర్భము అపోస్తుడైన పౌలు కన్నీళ్లు కార్చిన మొదటి సందర్భం. 5 సందర్భాలు చెప్పి నేను ముగిస్తాను. పౌలు యొక్క కన్నీళ్లు ఎక్కడెక్కడ విడిచాడు చూద్దాం. ఇవియుగాక సంఘమును అన్నిటిని గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. చూడండి, నాకు కూడా ఇదే కలిగింది. పౌలు గారికి కన్నీళ్ళు, ఇక్కడ చింత అంటే చాలా కన్నీళ్ళు కాల్చారు. ఇంగ్లీష్లో ఉన్నది ఈ టీయర్స్. నాకు ఈ సంఘంలోకి వచ్చినాక నాకు సంఘము కంటే సంఘముల గురించి చింత ఎక్కువ ఉండేది. ఈడ అర్థమైందా మీకు? నేను వచ్చినప్పుడు సంఘం కాదు, సంఘములుండే. షామీరిపేటలో 7 సంఘములుండే. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. నాకు ఈ సంఘం కంటే 7 సంఘాల గురించి ఎక్కువ భారం ఉండే. పౌలు గారు కూడా ఏం చేశాడంటే సంఘాల కొరకు కన్నీరు గార్చాడు. అయ్యా, పాస్టర్ల మీటింగ్ పోతే ఒక్కొక్క విలేజ్ నుండి ఒక్క పాస్టర్ వస్తే మా విలేజ్ నుండి మాత్రం 7 పాస్టర్లు వచ్చేది. ఒక పాస్టర్ అంటాడు, ఈ ఊర్లో నువ్వు ఉంటావా, ఎలా ఉంటావో చూసుకుంటా అన్నాడు. అందరు ఉన్నట్టే నేను ఉంటా, నేను ఎలా ఉంటా అన్నాడు. వారి కొరకు కన్నీరు కార్చాను, ప్రార్థన చేశాను. అద్భుతమైన కార్యం ఏంటంటే ఏ వ్యక్తులైతే మమ్మల్ని అన్నారో వారిని మేము దీవించాం, శపించలేదు కానీ దీవించాం. మేము ప్రార్థన చేశాం, కానీ ఆ వ్యక్తులు మా ముందు దేవుడు నిలబడకుండా చేశాడు, తలెత్తుకోకుండా చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇక్కడ కూర్చొని జామ చెట్టు కింద కూర్చొని నేను ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి వచ్చి నన్ను అన్నాడు, నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండవు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? వచ్చిన 2 నెలలకే నువ్వు వచ్చి ఎక్కువ రోజులు ఇక్కడ ఉండవు అన్నాడు. ఆ రోజు నిబంధన చేసుకున్న ప్రభువా, ఇక ఇక్కడే ఉంటాను, చెప్పలు కూడా ఇక్కడే ఉంటాను. కన్నీళ్ళు కార్చాను. సంఘములన్నిటి కొరకు కన్నీరు కార్చాను. ఎంత గొప్ప విజన్ మన సంఘానికి ఉందంటే, గొప్ప దర్శనం ఉంది. మీరు నమ్మరు బిడ్డలారా, చాలా గొప్ప దర్శనం ఉంది ఈ సంఘానికి. కనుక అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా కన్నీరు కార్చిన సందర్భం ఏంటంటే, సంఘాలన్నిటి కొరకు చింత కలిగి కన్నీరు కలిసి ప్రార్థన చేశాడు. నేను అడుగుతున్నాను, మీరు రోజు ప్రార్థన చేసే దాంట్లో సంఘం కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మన చర్చి కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మీ సంఘ కాపరి కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? నా కొరకే ప్రార్థన చేయడానికి టైం లేదు. సరే, నా కొరకే ప్రార్థన చేయడానికి టైం లేదు. ఇక సంఘం కొరకు ఏం చేస్తా? లేదు. మనం భారం కలిగి సంఘము కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు అదే చేశాడు. అందుకని చాలామంది స్త్రీల ప్రార్థన పురుషులకు దీవెనగా ఉంటుంది, వారి కుటుంబాలకు దీవెనగా ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి. యవనస్తులుగా ఉన్న పిల్లలు
ఈరోజు వివాహాలు చేసుకున్నారు. యవనస్తులుగా ఉన్న పిల్లలు సంతానాలతో దీవించబడ్డారు. యవనస్తులుగా ఉన్న పిల్లలు ఉద్యోగాలతో దీవించబడ్డారు. ఎప్పుడు వివాహం కాదనుకున్న పిల్లలకు దేవుడు వివాహాలు జరిగించాడు. వీటన్నిటి వెనుక మీరు మర్చిపోకండి, ప్రార్థించే ఒక దైవజనుని కన్నీరు ఉందని. కన్నీరు. అందుకని చెప్పానా, సేవకుడుకు నీ కొరకు కన్నీరు కారుస్తే అది నీకు క్షేమం, నీకు క్షేమం, నీకు అభివృద్ధి. కానీ నీ వలన కన్నీరు కారుస్తే అది నీకు శాపం. ఒక సేవకుడు నీ వలన కన్నీరు కారుస్తే అది శాపం, కానీ నీ కొరకు కన్నీరు కారుస్తే అది నీకు క్షేమం. కాబట్టి మొట్టమొదటిగా పౌలు గారు సంఘములన్నిటి కొరకు కన్నీళ్లు కార్చారు. రెండవ సందర్భం చూద్దాం. పౌలు గారు, అపోస్తుడైన పౌలు కన్నీరు కార్చిన రెండవ సందర్భం ఇదే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుడైన పౌలు కన్నీరు కార్చిన రెండవ సందర్భం. 5 సందర్భాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మీకు దుఃఖము కలగవలనని కాదు, కానీ అందరూ చూడాలి, అందరూ చదవాలి. నాన్న ఏమైంది చదవాలి మీరు అయ్యా. మీకు దుఃఖము కలగవలనని కాదు. మీరు ఎందుకు చదువుతలేరు? విజయ్ కుమార్ నాయన మైక్ మీ చేతిలో ఉంది, మీరు వాక్యం చదవట్లేదు. అయ్యా 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ, మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ, మీ ఎడల నాకు కలిగి ఉన్న మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి తిని. అది రెండవ సందర్భం. అపోస్తలుడైన పౌలు కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి రెండవ సందర్భం ఏదయ్యా అంటే, అదేదో కోపపడి కాదు, ఏదో ప్రజల మీద కోపం ఉంది కదా అని కన్నీరు కార్వలే. ఆయన ఎందుకు కన్నీరు కార్చాడట అంటే, కాపరి ప్రేమను తెలుసుకోవడానికి. అర్థమైందా? మొట్టమొదటిగా సంఘాలన్నీ అభివృద్ధి కావడానికి కన్నీరు కార్చాడు. రెండవది కాపరి ప్రేమను తెలుసుకోవడానికి, సంఘ కాపరి యొక్క ప్రేమను తెలుసుకోవడానికి కన్నీరు కార్చాడు. బాధాకరం ఏంటంటే, కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, దైవజనుడికి పరిచర్యకు ఎన్నో పనుల భారం ఉంటుంది. కన్నీరు కారుస్తున్నాడు దైవజనుడు మీ కొరకంటే, దైవజనుని ప్రేమ తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ అపోస్తలుడైన పౌలు రెండవ సందర్భం ఎందుకు కన్నీరు కార్చాడంటే, సంఘము ఆయన ప్రేమను గుర్తించాలని, తెలుసుకోవాలని కన్నీరు కార్చాడు. అందుకనే దైవజనుడిగా నన్ను చాలామంది అంటారు, షామీర్పేట సంఘం అంటే చూడండి శామ్యూల్ కరుణాకర్ అయ్య గారిని ఎంత మంచిగా చూసుకుంటుందో. కారు కొనిచ్చింది శామ్యూల్ కరుణాకర్ అయ్య గారికి. ఏం చెప్తే తెలుసా, బయట శామ్యూల్ కరుణాకర్ అయ్య గారికి షాలోమ్ బ్యాప్టిస్ట్ చర్చి కారు కొనిచ్చింది. ఎవరో చెప్పారట 20,000 జీతం ఇస్తుంది. ఆహా, ప్రతి పండుగకు 2 సూట్లు గుట్టిస్తుంది. నాకు చెప్తున్నాను, నేను గిన్నెగడ్డలో ఫంక్షన్కి పోతే, మీ పాస్టర్ ఎందుకు వెళ్ళిపోయిందంటే, వాళ్ళ పాస్టర్ వెళ్ళిపోయాడు. వాళ్ళ పాస్టర్ వెళ్ళగొట్టాడు. ఏ పాస్టర్ వచ్చినా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వెళ్ళిపోతే ఏమయ్యా మీ పాస్టర్ వెళ్ళిపోయిందంటే, మీలాగా కారు కొనియ్యరు, మీలాగా 2 సూట్లు కుట్టియ్యారు అటు చెప్తున్నా నాకు. ఆహా, ఓహో, మీలాగా 20,000 జీతం ఇయ్యరు. దేవుని స్తోత్రం. అవి తీసి జేబులో పెట్టుకున్నా, ఆ మాటలను తీసి నా గుండెలో పెట్టుకున్నా, ప్రార్థన చేసిన, అది నెరవేరును గాక. హల్లెలూయా. నా ప్రేమ తెలుసుకున్నారు నా బిడ్డలు, అది చాలు నాకు, అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నా, ఏ ఒక్కరన్నా నెలలో ఒక్కసారన్నా మాట్లాడకపోతే నేను వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఎంతమందికి ఆ అనుభవం ఉంది నాతోని? నేను పలకరిస్తాను ఫోన్ చేసి, నాన్న నువ్వు మాట్లాడలే నాతో, ఏమైంది? మాట్లాడలే. పురుషులందరితో దాదాపుగా ఎక్కడ పోయారు మీరు?
వాసు దంపతులు 2 వారాలు రాలే. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను చిన్న వారు ఇంటికి రాలే, ప్రార్థనకు రాలే, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కారణం ఏంటంటే మన బిడ్డలు ఎక్కడున్నా ఆత్మీయ తండ్రిగా నా బాధ్యత. కారణం మీరు నా ప్రేమను తెలుసుకోవాలి తప్ప మీ మీద నాకు ఆస్తి గొడవ లేదు, మీ మీద కోట్ల కేసు వేయలేదు, నేను ఏమండి కుల పెద్దల పంచాయతీ పెట్టలేదు. ఒక్కటే దైవజనుని ప్రేమను గుర్తించండి. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. దైవజను అపోస్తలుడైన పౌలు అదే దైవజనుని ప్రేమ గుర్తించాలని 2వ మారు కన్నీరు కార్చాడు. 2 సందర్భాలు చెప్పుకుందాం, ఇంకా 3 చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మొట్టమొదటిగా సంఘాలన్నిటి కొరకు అపోస్తలుడైన పౌలు కన్నీరు కార్చాడు. రెండవది సంఘంలో ఉన్న అందరూ కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలని కన్నీరు కార్చాడు. అందుకే నేను ఇప్పటివరకు చెప్పాను కదా, ప్రతి కుటుంబంలో ఒంటరిగా నన్ను పిలిచి ఆహ్వానించి వాళ్ళ సందర్భాల్లో ఆయా సందర్భాల్లో మాకు నూతన వస్త్రాలు తెచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఒంటరిగా మేము ఆ ప్రేమను పొందుకున్నాం మన సంఘంలో. ఇప్పటిదాకా చెప్పాను కదా, ప్రవీణ్ శ్యాముల దంపతులు ఇవరిదాకా వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి మాకు ఎంత సంతోషం. మా బిడ్డలు మా కొరకు చేస్తున్న ఏ పనైనా సరే అది దేవుని లెక్కలోకి వస్తుంది. వారి ప్రేమను మేము గుర్తించాలి, మా ప్రేమను మరి గుర్తించాలని అపోస్తలుడైన పౌలు కన్నీరు కార్చాడు. 3వ సందర్భం అపోస్తలుడైన పౌలు ఎందుకు కన్నీరు కార్చాడంటే, కన్నీళ్లు కార్చడం ద్వారా సంఘానికి ఒక బుద్ధి చెప్పడానికి కన్నీరు కాల్చేవాడంట. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 31వ వచనం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 31వ వచనం చదువుదామా? అపోస్తల కార్యము 20వ అధ్యాయం 31వ వచనం చదవాలి. కావున ఆయా నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీరు విడుచుచు ప్రతి మనుష్యునికి. ఎందుకు కన్నీరు కాచాడు? మానక బుద్ధి చెప్పిద్దురని. అది 3వ సందర్భము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కన్నీరు కార్చడానికి 3వ సందర్భం ఏంటంటే, అందరూ చూసారా? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం అందరూ కూడా తీశారని నేను అనుకుంటున్నా. 3వ సందర్భం ఎందుకు అపోస్తలుడైన పౌలు కన్నీరు కార్చాడు అంటే, 3 సంవత్సరములు రాత్రి మగలు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలని కన్నీరు కార్చాడట. ఓ దైవజనుడు కన్నీరు కారుస్తున్నాడంటే, బిడ్డ బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడానికి అపోస్తలుడైన పౌలు కన్నీరు కార్చాడంట. సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మొట్టమొదటిగా సంఘ అభివృద్ధి కొరకు కన్నీరు కార్చాడు. రెండవది సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రేమను గుర్తించాలని కన్నీరు కార్చాడు. 3వ సందర్భము ఎందుకు అపోస్తలుడైన పౌలు కన్నీరు కార్చాడు అంటే, అందరూ కూడా వాక్యము చేత బుద్ధి చెప్పబడాలి. ప్రతి మనుషునికి బుద్ధి కలుగు నిమిత్తం ఆ వచనాన్ని నేను చదువుతాను, అందరూ చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడే. కనుక బుద్ధి కొన్నిసార్లు యవన తమ్ములను బట్టి నేను సంతోషిస్తాను. వాళ్ళకున్న సమస్యలు నాతో చెప్పినప్పుడు, వాళ్ళ సమస్యలకు నా సమస్యలు వాళ్ళతో చెప్పినప్పుడు, మేమందరం ఒక కుటుంబాలుగా ఉన్నాం, మేము ఒక కుటుంబాలుగా కలిసి ఉంటున్నాం. ఆ బాధను పంచుకుంటున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని బుద్ధి చెప్పుకోవాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఒకరినొకరు బుద్ధి చెప్పుకునేటువంటి కోవలో మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘానికి బుద్ధి చెప్పడానికి కన్నీళ్లు కార్చాడు. 3వ సందర్భం. 4వ సందర్భం, అపోస్తలుడైన పౌలు ఎందుకు కన్నీళ్లు విడిచాడు అంటే, అందరూ కూడా సాత్వికముతో నడుచుకోవాలని. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుడైన పౌలు 5 సందర్భాల్లో కన్నీరు విడిచాడు. అది ఏ ఏ సందర్భాల్లో మీతో చెప్తున్నాను, అందరూ కూడా చూడండి. చార్ల్స్ చదువు బిడ్డ. వారితో కలిసి మనమందరమును శరీరం ఎక్కువ మైక్ తీసుకో బిడ్డ. మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అపోస్తుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, 4వ సందర్భం, అందరూ సాత్వికముతో నడుచుకోవాలని అక్కడ ఒక మాట రాయబడింది. బ్రతిమాలు కొనుచున్నాను. ఏం చేశాడట? బ్రతిమాలుకున్నాడట. వారు బ్రతిమాలుకొని, అయ్యా మీరు శరీరం ప్రకారం నడుచుకోవద్దు, ఆత్మ సంబంధంగా నడుచుకోవాలి, దైవోగ్రతకు పాత్రలు కావద్దు అని చెప్పి ఆయన బతిమాలుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మరొకసారి మనం చూద్దాం ఒకసారి చదువు. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు ఎలాంటి వాడట? కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నాడు. గమనించండి, ఇలా జరగడానికి అపోస్తుడైన పౌలు ఇక్కడ ఆ ప్రజల కొరకు సాత్వికముతో కన్నీరు కార్చి రాత్రింబగలు వారి కొరకు దేవుని సన్నిధిలో, మరి ఎఫెసులో ఉన్నవారు శరీర ప్రకారం నడుచుకోవద్దు, దైవోగ్రతకు పాల్గొనవద్దు, దేవుని ఉగ్రత తెచ్చుకోవద్దని అనేక మార్లు వారి కొరకు కన్నీళ్లు కార్చాడు. ఇక చివరిగా 5వదిగా ఏ సందర్భాల్లో అపోస్తుడైన పౌలు కన్నీళ్లు కార్చారు, 5 సందర్భాలు మీతో చెప్పాను. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ ఒక 5 సందర్భాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. గమనించండి, అపోస్తుడైన పౌలు కన్నీళ్లు కలిసిన 5వ సందర్భం ఒకసారి చూద్దాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యం అపోస్తుల కార్యం తీద్దాం. అందరూ కూడా అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ ఇంకొక సందర్భం చూద్దాం. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరించడు మరియు శిష్యులను వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరును. ఎక్కడ నుండి వచ్చారట? ఈ వచనాన్ని చూడండి, ఎంత చక్కగా రాశాడు ఆయన. 5వ సందర్భం ఆయన కన్నీళ్లు గార్చిన 5వ సందర్భం చూడండి. ఎప్పుడో తెలుసా? క్రూరమైన తోడేళ్ళు వచ్చి ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తాయేమో, ఆ తోడేళ్ళు రాకుండా ఉండడానికి, శత్రువు అటాక్ చేయకుండా ఉండడానికి చూడండి అక్కడ రాశాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియరు, వారు మందను కనికరింపను మరియు
శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకుచు మనుషులు ఒంటరి మాటలు పలికే మనసులు మనలో నుండి బయలుదేరుతారేమో అని కన్నీళ్లు గార్చారట. హల్లెలూయా. అందుకని దాని తర్వాత మళ్ళా 3 సంవత్సరాలు కన్నీరు గార్చాను. ఎందుకంటే ఇదిగో అమ్మ 5వ విషయం జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుడైన పౌలు 5 సందర్భాల్లో, 1 సంఘాభివృద్ధి కొరకు కన్నీరు కార్చాడు. 2వది వారి పట్ల కాపరి యొక్క ప్రేమ తెలుసుకోవాలని సంఘం కొరకు కన్నీరు కార్చాడు. 3వ సందర్భము ఆయన ప్రజలు అందరూ కూడా సాత్వికంతో నడుచుకోవాలి అని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ వచ్చాడు. ఇలా మనము ముందుకు వెళుతున్నప్పుడు ఆయన కన్నీరు కార్చినటువంటి సందర్భాలు కనుక మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఇంకా అనేకులకు బుద్ధి చెప్పడానికి కూడా కన్నీళ్లు కార్చాడు. చిట్ట చివరిగా ఆయన అంటున్నాడు, తోడేళ్ళు సంఘములో చొరబడొద్దు. క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, ఆ తోడేళ్ళు చొరబడొద్దని అపోస్తుడైన పౌలు 5 సందర్భాల్లో కన్నీళ్లు కార్చాడు. ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరికీ ఒక బాధ్యత ఇస్తున్నా. పైసల బాధ్యత కాదు. ఏం బాధ్యత తెలుసా? ఈ రోజు నుండి మీరు కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవా, మా సంఘములో క్రూరమైన తోడేళ్ళు రావద్దు, వంకర మాటలు మాట్లాడేటోళ్ళు రావద్దు, తింకర మాటలు మాట్లాడేటోళ్ళు కాదు. ఈ సంఘంలో ప్రేమ మాత్రమే వర్ధిల్లాలి. చప్పట్లు కొడదాం. అందరి ఎడల అందరూ ప్రేమతోనే ఉండాలి. అందరూ. ఈ ఆస్తులు శాశ్వతం కాదు ప్రియులారా. ఇక్కడ ఉన్నటువంటి ఏది మనకు శాశ్వతం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయిన 2 నిమిషాలకు మన మీదున్న వస్త్రాలన్నీ తీసి స్నానము చేసి శుభ్రంగా పెట్టేస్తారు. దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే ఈ లోకమున నుండి వెళ్ళిపోతాం. అది తెలుసుకున్నాడు అపోస్తుడైన పౌలు. అందుకని అంటాడు, నేను ఎవరి కొరకు కన్నీరు కారుస్తున్నాను? సంఘాలన్నిటి కొరకు కన్నీరు కార్చాను. మీరు నా ప్రేమను తెలుసుకోవాలని కన్నీరు కార్చాను. మీకు బుద్ధి చెప్పాలని కన్నీరు కార్చాను. మీరు సాత్వికంతో నడుచుకోవాలని కన్నీరు కార్చాను. క్రూరమైన తోడేలు ప్రవేశించకుండా ఉండాలని నేను కన్నీరు కార్చానని అపోస్తుడైన పౌలు 5 సందర్భాల్లో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. సంఘమా, అప్పుడే సంఘాల అభివృద్ధిలోకి వచ్చాయి. అప్పుడే సంఘాలు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ సంఘాల పేర్లు రాయబడి ఉన్నాయి. మన యొక్క న్యూ షాలోమ్ సంఘాన్ని కూడా దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడాలి. చెప్పలు కొడదాం. దేవుని గ్రంథంలో ప్రార్థించే స్త్రీలు రావాలి, కన్నీరు కార్చే వాళ్ళు కావాలి, విలపించే వాళ్ళు కావాలి. దేవుని సంఘంలో ప్రార్థించేటువంటి బిడ్డలు పరిగెత్తాలి. అలాంటి వాళ్ళు లేవాలి అని ప్రభుపేట కోరుకుంటూ అందరూ లేచిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ లేఖనమును తన వినికిల్లో దీవించునుగాక. వాక్యం ముగింపులో కొంతమంది మనం వస్తున్నాం. దయచేసి వాక్య ప్రారంభంలోనే రావడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. చాలామంది మరి నేను చూసి కొంచెం ఆలస్యమైన వాక్యం ప్రారంభించిన లాస్ట్లో వచ్చేస్తే ఏం అర్థం కాదు. బిడ్డలారా, నా కన్నీటి ప్రార్థన మీరు తొందరగా రావాలని అందరూ లేచిలో పడదాం, ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా, అపోస్తుడైన పౌలు ఏ విధంగానైతే కన్నీళ్లు కార్చాడో